హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇది ఏంటా అని చూస్తున్నారా? ఏంటో దీని గురించి మీకు ఇప్పుడు వివరంగా చెప్తాను రండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడైతే నేను స్టవ్ మీద ఏం పెట్టాను అనుకుంటున్నారా? నేనైతే రోజ్మేరీ ఒక స్పూను, మెంతులు నానబెట్టిన ఒక స్పూను, ఒక 2 కరివేపాకు రెమ్మలు, 4-5 లవంగాలు బాగా మరిగిస్తున్నాను. మరిగించి పెట్టి మనకి ఎక్కడైనా హెయిర్ అంతా పల్చగా ఉంటుంది కదండి, నడినెత్తి మీద ఇలా రౌండ్గా ఎక్కడైనా హెయిర్ బాగా గ్రోత్గా రావాలంటే ఈ వాటర్ని బాగా మరిగించి ఒక స్ప్రే బాటిల్లో తీసి పెట్టుకొని అప్పుడప్పుడు స్ప్రే చేసుకొని మసాజ్ చేసుకోవాలి. నేనేం పాప అయితే ఈ బ్యూటిషియన్ క్లాసెస్కి వెళ్ళున్నామండి. 6 నెలలు కోచింగ్ తీసుకొని ఉన్నాము. 6 మంత్ కోచింగ్. ఇది ఐటీఐ, గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్లో. అయితే నాకైతే బ్యూటిషియన్ అనేదే ఇంట్రెస్ట్ లేనిది ఏదైనా ఉందంటే అది బ్యూటిషియనేనండి. ఎందుకంటే నేను అసలు ఫేస్కి పౌడర్ కూడా పెట్టను. కొంచెం మనకి హెయిర్ బాగా లాంగ్ హెయిర్ రావాలి, హెయిర్ బాగా గ్రోత్గా ఉండాలంటే ఇదండి. లాంగ్ హెయిర్ మళ్ళీ బ్లాక్గా హెయిర్ ఉండాలంటే ఆయిల్లో ఏమేమి వేసుకొని మరిగించుకోవాలో అది మీకు ఇంకో వీడియో పెడతాను. లేదండి, ఇదైతే రోజ్మేరీ ప్యాకెట్స్ దొరుకుతాయి మనకి, ఆన్లైన్లో కూడా పెట్టుకోవచ్చు. ఆ రోజ్మేరీ, కరివేపాకు, పచ్చి కరివేపాకు, నానబెట్టిన మెంతులు 1 స్పూను, 2 రెమ్మలు పచ్చి కరివేపాకు, రోజ్మేరీ 1 స్పూను బాగా మరిగించి చల్లార్చి మళ్ళీ 4-5 లవంగాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇవైతే మేము బ్యూటిషియన్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు చూస్తున్నాము. అంటే మేము బ్యూటిషియన్ చేస్తున్నానండి. 6 నెలలు కోచింగ్ తీసుకొని ఉన్నాను గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్లో, మన నెల్లూరులో అండి. ఇదైతే ఇప్పుడు ఇది చల్లార్చుకొని ఆ స్ప్రే బాటిల్లో తీసి పెట్టుకోవాలి. అప్పుడు మనం స్ప్రే చేసుకుంటాం కదా, చూడండి అది బాగా మరిగించాను కదండి. అవన్నీ వేసుకొని చల్లార్చుకొని ఇలా స్ప్రే బాటిల్లో తీసి పెట్టుకొని మనం హెడ్ మసాజ్ చేసుకోవాలండి. బాగా గ్రోత్గా హెయిర్ వస్తుంది. ఈ హెయిర్ లేని పల్చగా ఉన్న మనకి ముందు సైడ్ అంతా హెయిర్ తక్కువ ఉన్నా సరే బాగా హెయిర్ గ్రోత్ అవుతుందండి. ఇవైతే చల్లార్చిన తర్వాత ఇలా బాటిల్లో స్టాక్ పెట్టుకోవచ్చు, స్ప్రే చేసుకోవచ్చు అండి. 2-3 డేస్ మనం రోజుకి ఒకసారైనా అలా స్ప్రే చేసుకోవచ్చండి. ఓకే, ఇవంతే మేము బ్యూటిషియన్ క్లాసెస్కి వెళ్ళినప్పుడు ఇవన్నీ నేర్చుకోవడం జరిగింది. బ్యూటిషియన్ అంటేనే నాకు కొంచెం, అంటే నేనైతే బ్యూటీ పార్లర్కి వెళ్ళడం ఇలాంటివి ఏం చేసుకోను, అయితే నేర్చుకున్నానండి. ఓకే, థ్యాంక్ యూ. మా పాప నేను ఇద్దరం నేర్చుకున్నామండి. కోచింగ్ అయితే తీసుకున్నాం. ఈ వాటర్తో మనం బాగా హెడ్ మొత్తం స్ప్రే చేసుకున్న తర్వాత దీంతో బాగా మసాజ్ చేసుకుంటే ఇలా పెట్టుకొని హెయిర్ అంతా మసాజ్ చేసుకోవాలండి. ఇప్పుడు బాగా బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది హెయిర్కి. బాగా ఈ వాటర్ అనేది హెయిర్కి బాగా పడుతుంది. ట్రై చేసి చూడండి, మీకే ఇంప్రూవ్మెంట్ అనిపిస్తుంది. ఇది కూడా ఉంటే బాగుంటుంది ఇట్లా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఒకసారి మనం ఫస్ట్ కాగబెట్టిన వెంటనే ఇలా చల్లార్చి ఇలా స్ప్రే బాటిల్లో తీసి పెట్టుకున్నాం కదండి. ఇది ఇంకోసారి కాసుకోవచ్చండి. ఇంకోసారి కూడా దీంట్లో పవర్ అనేది ఉంటుంది. దాన్ని మనం వేసిన మెంతులు, లవంగాలు, కరివేపాకు వీటి వల్ల మనకి ఇంకా బెనిఫిటే ఉంటుంది. రోజ్మేరీ వల్ల కూడా ఒకసారే కదండి, 2 టైం కూడా ఇలా మనం తీసుకోవచ్చు. దీంతోనే మనం ఇప్పుడు ఇది చాలు అనుకుంటే ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంకోసారి చేసుకోవచ్చు. లేదంటే ఇప్పుడే చేసి మనకి హెడ్ అంతా హెడ్ అంతా అప్లై చేసుకోవచ్చు ఈ వాటర్ అనేది. ఇది బాయ్స్ కూడా చేసుకోవచ్చు అండి. ఓన్లీ గర్ల్సే కాదు, బాయ్స్ కూడా ఇది ఇలాంటి వాటర్ వాడుకోవచ్చు అండి. ఎవరైనా, బాయ్స్ అయినా గర్ల్స్ అయినా. హెయిర్ గ్రోత్ అయితే బాగా రిజల్ట్ ఉంటుంది, మీరే చూడండి. ఓకే.